నుంచి 1 ½ మంత్ వరకు బ్లీడింగ్ అవుతూనే ఉండేది సార్. దానివల్ల చాలా సఫర్ అయ్యేదాన్ని. సో, హాస్పిటల్‌కి వెళ్తేనే నాకు ఆ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. లేకుంటే అది కంటిన్యూ అయితూనే ఉంటుంది. ఒక 12 సంవత్సరాల నుంచి ఏదైతే నేను దీని గురించి బాధపడుతూ ప్రతి ఒక్క హాస్పిటల్‌లోనూ వెళ్లి చూపించుకుంటే, "అమ్మ నీకి గర్భసంచి పైన నీటి బుడగలున్నాయి. సో, దానివల్ల ఇలా జరుగుతుంది. ఆపరేషన్ చేద్దామంటే అవి సైజు చాలా చిన్నగా ఉన్నాయి. సో, టాబ్లెట్స్‌లోనే నువ్వు కంట్రోల్ చేసుకోవాలి" అనేసి ఎప్పుడు వెళ్ళినా టాబ్లెట్స్‌కే చాలా అడిక్ట్ అయిపోయి నాకి ఈ వెయిట్ అనేది ఎక్కువ గెయిన్ అయిపోయినాను. దగ్గర దగ్గర ఒక 68 కేజీస్ ఉన్న నేను 76 కేజీస్ వెయిట్ వచ్చేసి చాలా హార్మోన్స్ ఇంబాలెన్స్ అయ్యి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల ఈ పీసీఓడి ప్రాబ్లమ్ ఒక్కటే ఉన్నింది. దాన్ని హార్మోన్స్ ఇంబాలెన్స్ కూడా నాకు స్టార్ట్ అయింది సార్. అలాగే మ్యారేజ్ అయినాక నాకు పిల్లలు పుట్టాలంటే కూడా నేను ట్రీట్మెంట్ ద్వారానే నాకు పిల్లలనేది అయినారు. తర్వాత ప్రెగ్నెంట్ టైమ్‌లో ఈ పీసీఓడి ప్లస్ హార్మోన్స్ ఇంబాలెన్స్ ఏదైతే ఉన్నిందో దాని జతకు నాకు థైరాయిడ్ అనేది స్టార్ట్ అయింది సార్ ప్రెగ్నెంట్ టైమ్‌లో. సో, దానికి కూడా మెడిసిన్ యూజ్ చేసి ఆఫ్టర్ డెలివరీ నేను థైరాయిడ్‌కి టాబ్లెట్స్ స్టాప్ చేసేసినాను. డెలివరీ అయిన ఒక 1 ఇయర్ వరకు చాలా బాగుండింది నాకు. హెల్త్, ఈ పీరియడ్స్ ఇవంతా నార్మల్‌గా వచ్చినాయి. మళ్ళీ సేమ్ ఆఫ్టర్ డెలివరీ 1 ఇయర్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది సార్ ఈ ప్రాబ్లము. హాస్పిటల్‌కి వెళ్లి చూపించుకొని టాబ్లెట్స్ అలాగే కంటిన్యూ చేసేదాన్ని. దాని తర్వాత ఈ థైరాయిడ్ ఏదైతే ఉందో అది గొంతు దగ్గర నాకు వాపొచ్చేది సార్ అప్పుడప్పుడు. ఏదైనా చల్లగా ఉన్న నీళ్లు తాగడం కానీ, చలిలో ఏదైనా వెళ్తే గొంతు దగ్గర వాపొచ్చేసేది. ఎక్కువ పెయిన్ అనేది ఉండేది. ఏది తినేదానికి అయ్యేలేదు. ప్లస్ వాటర్ తాగాలంటే కూడా ఇబ్బందయ్యేది. నైట్ పడుకునేటప్పుడు బానే ఉంటుంది. మార్నింగ్ లేస్తేనే ఏదైనా మాట్లాడాలంటే కూడా ఈ గొంతు అనేది నాకు సహకరించదు. ఎక్కువ పెయినొచ్చేది. ఆ పెయిన్ చానా ఇబ్బంది పెడుతుండేది సార్ నాకు. అలాగే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఏదైతే ఉందో ఒక 1 ½ మంత్ నాకు బ్లీడింగ్ కంటిన్యూ అయితూనే ఉంటే హాస్పిటల్‌లో ఇలా మందులు వేసుకొని చాలా చిరాకొచ్చేసేది. ఈ టాబ్లెట్స్ ఎప్పుడు లైఫ్ లాంగ్ నేను వాడాలా ఈ టాబ్లెట్సు? ఎందుకు దేవుడు నాకు ఇలాంటి జీవితం ఇచ్చాడు? అందరూ ఆడవాళ్ళు చూస్తే చాలా చక్కగా, హ్యాపీగా ఉన్నారు. నాకే ఎందుకిలా ఇచ్చారు? చాలా డిప్రెషన్‌కి కూడా వెళ్ళడం జరిగింది. ఎవరైనా ఆ సమయంలో నన్ను మాట్లాడిస్తే కూడా నాకు చాలా కోపమొచ్చేది. ఈ ఈ సమయంలో ఎవరైనా మాట్లాడిస్తే వాళ్ళ మీద కోపమొచ్చేది. ఒకలాగా అరిచేదాన్ని. సో, అలా అంతా ఉండేది సార్. కానీ ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత నాకు 1 మంత్ వరకు రిజల్ట్ అనేది రాలేదు. తర్వాత 1 మంత్ ఏదైతే కంప్లీట్‌గా యూజ్ చేసి నెక్స్ట్ మంత్ నేను ఏదైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి కొద్దిగా రిజల్ట్ అనేది నాకు కనబడింది సార్. నార్మల్‌గా ఎప్పుడు ఇది బ్లడ్ ఎక్కువ వెళ్ళడం వల్ల నాకు కాళ్ళు నొప్పులు అన్నీ ఎక్కువగా ఉండేవి. సో, అవన్నీ నాకు తగ్గడం జరిగింది. ఈ నీరసం అనేది తగ్గింది. తర్వాత ఇలా బ్లీడింగ్ వెళ్తూ ఉంటే నేను ఏదైనా స్టెప్స్ ఎక్కాలంటే కూడా చాలా ఒకలాగా ఆయాసం వచ్చేది. ప్లస్ ఎక్కడ పడిపోతానేమో నేను అనేసి నాకు చాలా భయమయ్యేది సార్. అలా చాలా నీరసంగా అయిపోయి హాస్పిటల్‌కి వెళ్లి చూపిస్తే, "అమ్మా నీకు 6 గ్రామ్స్ మాత్రమే ఉంది బ్లడ్" అనేసి బ్లడ్ కూడా ఎక్కించుకోవడం జరిగింది సార్. అలా వేసుకున్న తర్వాత ఈ టాబ్లెట్స్ ఇలాగే కంటిన్యూ చేయాలా మేడం వేరే ఆప్షన్ లేదా అంటే కొంచెం చిన్న ఏజ్ కాబట్టి మనం ఏం చేయలేము. టాబ్లెట్స్‌లోనే కంటిన్యూ కాండి. ఇంకొక 4, 5 ఇయర్స్ అయిన తర్వాత అది ప్రాబ్లమ్ అలానే ఉంటే ఏదో ఒకటి ఆపరేషన్ గర్భసంచిని తీసేద్దామనేసి కూడా చెప్పారు. వాళ్ళకు ముందే నాకు ఆ ఆలోచన వచ్చింది సార్. ఎప్పుడు ఈ యొక్క ప్రాబ్లమ్‌ని నేను ఫేస్ చేయలేను. తీసేస్తే కొంచెము రిలీఫ్‌గా ఉండొచ్చు కదా! అనేసి నాకు ఒక్కోసారి ఆ ఆలోచన కూడా వచ్చేది. మళ్ళీ ఒక్కొక్కసారి దేవుడు ఎంతో అద్భుతంగా తయారు చేసిన ఈ మానవ రూపంలో ఈ గర్భసంచి అనేది ఎంతో పవిత్రమైనది. దాన్ని నా అంతట నేనే తీసుకోవాలా అనేసి కూడా ఒక్కొక్కసారి నాకు బాధేసేది. సో, ఇటువంటి వాటి అన్నిటి నుంచి నన్ను క్యూసెల్ చాలా రక్షించింది సార్. ఈరోజు నాకు గొంతు నొప్పి, వాపనేది అస్సలు రావడం లేదు. నాకి వచ్చేదే కాకుండా ఇతరులు నన్ను చూసిన వెంటనే నన్ను అడిగేవాళ్ళు. ఈ గొంతు వాపు ఉండేదాన్ని చూసి నీకు థైరాయిడ్ ఉందా? అని వాళ్ళే నన్ను ఒక క్వెషన్ వేసేవాళ్ళు. సో, వాటన్నిటి నుంచి ఈరోజు నేను చాలా రిలీఫ్‌గా ఉన్నాను. ప్లస్ ఎప్పుడైనా ఏదైనా ఫ్రిడ్జ్‌లో ఉన్నది ఇలాంటివి తింటే కూడా ఈ మధ్య నాకు ఈ గొంతు నొప్పి అనేది రావడం లేదు. ప్లస్ వాపు కూడా రావడం లేదు. ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది కూడా చాలా కంట్రోల్ అయింది. తర్వాత బ్లడ్ లాస్ అయినప్పుడు నాకు ఈ పచ్చి బియ్యము తినే అలవాటు కూడా మొదలైంది సార్. ఎప్పుడైతే మనము బ్లడ్ కోల్పోతామో అప్పుడు ఇలాంటి వాటి మీద ఒక ఆశ అనేది పుడుతుందంట. సో, డాక్టర్ దగ్గరికి వెళ్తే అదంతా ఒకదానికొకటి రిలేటెడ్ అయినవి. సో, దానివల్ల నీకిలా అవుతుంది అనేసి దానికి కూడా టాబ్లెట్స్ ఇచ్చారు.
టాబ్లెట్స్ వాడేవాడు. ఇప్పుడు నేను ఒక 3 మంత్స్ నుంచి ఏదైతే క్యూర్ సెల్ వాడుతున్నానో సార్, ఈ 3 మంత్స్‌లో సార్ నేను ఒక టాబ్లెట్ కూడా యూజ్ చేయలేదు. ఈ క్యూర్ సెల్‌నే వాడుకుంటూ నా ఆరోగ్యాన్ని నేను చాలా అంటే చాలా సంతోషంగా లీడ్ చేస్తున్నాను. సో, ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను సార్. ఇన్ని 12 ఏళ్ల నుంచి నేను పడిన ప్రతి ఒక్క బాధకు ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇయర్స్ నుంచి కూడా నాకు వర్టిగో ప్రాబ్లం ఒకటి, సయాటికా ఒకటి ఉండేది సార్. దానివల్ల అరికాళ్ళు మంటలు బాగా ఇబ్బందిగా ఉండేది సార్. అయితే ఇది నేను 5 మంత్స్ నుంచి క్యూర్ సెల్ అనేది నాకు రామిశెట్టి శ్రీనివాస్ గారని పరిచయం చేశారు. ఇది నేను కంటిన్యూ చేశాను సార్ 5 మంత్స్ నుంచి. అయితే ఫస్ట్‌లో 15 డేస్ వరకు ఏమి తెలియలేదు రిజల్ట్ అనేది. తర్వాత నుంచి బాగుంది. డయాబెటిక్ కూడా లైట్‌గా ఉండేది. స్టార్టింగ్ స్టేజ్‌లో ఉండేది. టాబ్లెట్స్ అయితే మెట్ఫార్మిన్ ఒక టాబ్లెట్ ఏసేవాడిని. అది కూడా ఇప్పుడు ఏం లేదు సార్. కంటిన్యూగా స్టాప్ చేసేసాను. షుగర్ కూడా కంట్రోల్ అయింది. నేను ప్రతి నెల కూడా టెస్టులు చేసుకుంటా ఉన్నాను. అన్ని రిజల్ట్స్ నార్మల్‌గా ఉండేయి. ఫస్ట్ స్టార్టింగ్‌లో ట్రైగ్లిజరైడ్స్ కూడా ఎక్కువ ఉండేది. అది కూడా నార్మల్‌గా వచ్చింది సార్. నేను వాడుకుంటా కూడా మా మదర్‌కి కూడా వాడిచ్చాను. మా మదర్‌కి డిస్క్ ప్రాబ్లమ్ ఉండేది. మోషన్ ఫ్రీగా అయ్యేది కాదు. మోషన్ ఫ్రీగా అవ్వకపోవటం, ఎటువంటి ఇంగ్లీష్ మెడిసిన్ గాని, ఆయుర్వేదిక్ గాని వేయిందే మోషన్ అయ్యేది కాదు. 75 ఇయర్స్ సార్. అలాంటిది ఇప్పుడు అటువంటి ఏవి వాడకుండానే మోషన్ ఫ్రీగా అవ్వటం, కొంచెం అరికాళ్ళు మంటలయి తగ్గటం అంతా బాగుంది సార్. నాకు బాగుంది కదా అని చెప్పి నేను కొంతమందికి హెల్పింగ్‌గా చేద్దామనే ఉద్దేశంతో ఒక బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ ఉన్నారు సార్. నాకు తెలిసిన రిలేషను, ఫ్రెండ్ అతనికి ఇచ్చాను సార్. నేను ఈ జూమ్‌లో వినటం వలన ఫస్ట్ స్టార్టింగ్‌లో విన్నప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ కూడా తగ్గుతుందని విని ఇతనికి సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో నేనే స్పాన్సర్‌గా చేశాను సార్ అతనికి. అతను టెస్టిమోనియల్ వీడియో కూడా పెట్టాను గ్రూప్‌లో. అతనికి ఫస్ట్ స్టార్టింగ్‌లో 2 ఇయర్స్ నుంచి బ్లడ్ క్యాన్సర్ అనేది ఉంది సార్, లుకేమియా. అతను చాలా ఇబ్బంది పడ్డాడు. కీమోలు పెట్టించుకుంటా నేను ఇవ్వబోయే ముందు 4 మంత్స్ వరకి కీమోలో స్టాప్ చేశాడు సార్. అతను బ్లడ్ వామిటింగ్స్‌తో మంచాన పడిపోయి ఉన్నాడు. బ్లడ్ వామిటింగ్స్, మోషన్స్ చాలా నీరసం అయిపోయి ఉన్నాడు. అతని దగ్గరికెళ్ళి నేను చెప్పాను. చెప్పి ఇది ఇస్తే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో అతను నమ్మలేదు. అయినా సరే 2, 3 సార్లు లేదు నేను చెప్తున్నాను విను, వాడి చూడు. వాడకపోతే ఒక ప్యాకెట్ వాడి చూడు, రిజల్ట్ రాకపోతే మానేసేద్దు గాని అని చెప్పి ఇచ్చాను సార్. కానీ అతను ఇప్పుడు లెగిసి తిరుగుతున్నాడు సార్. నిజంగా 1 మంత్ తర్వాత అతను కోళ్ల ఫారం బిజినెస్ పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రెజెంట్ శబరిమల యాత్రకెళ్ళాడు సార్. చాలా బాగుందని ఆళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఇది నాకు పరిచయం చేసిన రామశెట్టి శ్రీనివాస్ గారికి నిజంగా ధన్యవాదాలు సార్. అట్లాగే లైన్ ప్రసాద్ గారు మనకి ఈ క్యూర్ సెల్‌ని పరిచయం చేసినందుకు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సెయింట్ జాన్స్‌లో డయాగ్నోసిస్ చేసినారు సార్. నేను ఆ టాబ్లెట్లు వాడుతున్నాను. రోజు 2 టాబ్లెట్లు నైట్ వేసుకోవాల్సి ఉంటది. ఈ క్యూర్ సెల్ గురించి మొదటగా నాకు పరిచయం చేసిన మా అప్లైనర్ సుగుణమ్మ మేడం సార్. సుగుణమ్మ మేడము తనకు గ్యాంగ్రీన్ నయమైంది కదా సార్. మేడం వచ్చేసి నేను క్యాజువల్‌గా మేడం బాగున్నారా అని ఫోన్ చేస్తే బాగున్నానన్నారు. కాలు ఎట్లా ఉంది మేడం అంటే మానిపోయింది, ఎప్పుడో మానిపోయింది అన్నారు. నేను ఆశ్చర్యంతోని మేడం వాళ్ళ ఇంటికి పోయి, మేడం మీకు మానింది కదా, నాకెందుకు తగ్గదు ఇది జాయింట్ పెయిన్స్ అనేసి నేను మేడంని ఫోర్స్‌గా తన దగ్గర నుంచి కొన్ని క్యూర్ సెల్ తీసుకున్నాను సార్ నేను. తీసుకొని వాడడం మొదలుపెట్టాను. ఒక వారం రోజులలో నాకు పెయిన్స్ కంటే కూడా నాకు చెవులలో కొంచెము దురదలుగా ఉండి నీళ్ళొచ్చేటివి. ఒక వారానికి అదంతా క్లియర్ అయిపోయింది సార్. ఇది మొట్టమొదటిసారిగా నేను క్యూర్ సెల్ వాడినప్పుడు గుర్తించినటువంటి మార్పు సార్ నా ఆరోగ్యం విషయంలో. తర్వాత ఒక 10, 15 రోజులకి నేను కింద కూర్చున్నా, చైర్‌లో కూర్చున్నా, లేసినప్పుడు ఇట్లా వంగిపోయి ఉండేదాన్ని. స్ట్రెయిట్‌గా లేయలేకపోయేదాన్ని. ఒక 10, 15 రోజులకి నేను కింద కూర్చొని లేవగలుగుతున్నా. కింద కూర్చొని భోజనం చేయగలిగినాను. చైర్‌లో నుంచి స్ట్రెయిట్‌గా లేసి ఇప్పుడు ఆ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉంది సార్ నాకు. నాకొచ్చిన రిజల్ట్‌ని బట్టి, నేను జూమ్ మీటింగ్‌లో చూస్తున్న రిజల్ట్‌ని బట్టి, టెస్టిమోనియల్‌ని బట్టి మా అన్నకు గూడా ప్యూర్ సెల్ వాడమని చెప్పినాను సార్. తను మొదట నమ్మలేదు. అయినా పర్వాలేదు, నువ్వు ఏమైనా సరే నువ్వు వాడాలనేసి మా అన్నతో వాడించినారు సార్. అమేజింగ్ రిజల్ట్ సార్ ఇది.
మా అన్నని చూసినప్పుడు మాకు చాలా బాధేసేది, ఏడుపు వచ్చేది. రాత్రులు నిద్రపోయేవాడు కాదు సరిగా. చాలా బాధపడేవాడు. కూర్చోవడానికి కాదు, లేసేకి కాదు. అంత సివియర్‌గా తను క్యాన్సర్‌తో బాధపడతా అంటే ఖచ్చితంగా వాడాలన్న ఇది ఖచ్చితంగా నయం అవుతుంది. నేను చూస్తున్నాను, వింటున్నాను అనేసి వాడిపిచ్చినాను సార్. అమేజింగ్ రిజల్ట్ సార్. ఈ 3 మంత్స్ తర్వాత నుంచి మా ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తా ఉంది. మేమంతా చాలా హ్యాపీగా ఉన్నాం మా అన్న విషయంలోన. చాలా ధన్యవాదాలు సార్. మా అప్లైనరు సుగుణమ్మ మేడం గారికి. వావ్, రియల్లీ అసలు టీమ్ జీవి సార్ వాళ్ళ గ్రూపు టీము నాకు వచ్చిన ఒక 6 నెలల క్రితము 6 నెలల క్రితం పక్షవాతం వచ్చి ఇది 2024లో ఒకసారి వచ్చింది. 2025లో ఇప్పుడు మే నెలలో వచ్చింది. ఒక 4 నెలల తర్వాత నేను క్యూర్సెల్ వాడిన. 4 నెలల వరకు పనికి వెళ్ళలేదు, మొత్తం ఇంట్లోనే ఉండేది. ఎప్పుడైతే 4 నెలల తర్వాత వాడినా ఒక నెల రోజుల తర్వాత నా లోపల మార్పు వచ్చింది. అంటే మళ్ళీ పనికి వెళ్ళగలను అని ఏమంటారు విశ్వాసం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. సో 5 నెలల నుంచి నేను రెగ్యులర్గా ప్రతిరోజు పనికి వెళ్తున్నా. ఇప్పుడు నేను ఉండేది హైదరాబాద్, అంటే ఎల్బీ నగర్ నుంచి గచ్చిబౌలి వెళ్ళి వస్తున్నా రోజు. ట్రాఫిక్లో అంత దూరం బైక్ నడుపుతున్నంటే క్యూర్సెల్ చేసిన. ఇంకా ఒక విషయం ఏంటంటే, నేను పక్షవాతానికి వాడిన, నాకు పక్షవాతంతో పాటు మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఆ మోకాళ్ళ నొప్పులు తక్కువైనాయి. షుగర్ వచ్చింది, షుగర్ పోయింది. అండ్ ఇంకొకటి కాలు దగ్గర 2019లో ఒక చిన్న కూరిపోయింది, అది కంప్లీట్గా మానిపోయింది. ఇంకొకటి ఏంటంటే, నాకు 95లో నేను పండ్ల నొప్పికి నిమ్స్ హాస్పిటల్ వెళ్ళిన, ఈఎస్ఐ హాస్పిటల్ వెళ్ళిన. 95లో వెళ్ళిన, కానీ ఇప్పుడు పండ్లు స్ట్రాంగ్ అయినాయి. అండ్ మళ్ళీ ఒకటి ఏంటంటే, బోన్స్ ఇప్పుడు గట్టిపడుతున్నాయి సార్. ఇది కానీ చాలా మంచి రిజల్ట్ ఉంది. నా ఉద్దేశంలో ఇది ఏంటంటే, ఒక దేవుడి ఆశీర్వాదం, మానవ జాతికి దేవుడి ఆశీర్వాదం ఇచ్చిండు ఈ ప్రోడక్ట్ ఇచ్చి. ప్రతి ఒక్కరు వాడుకోవాలి. కానీ కొంతమంది చెప్పినా కానీ ఏమంటారు, వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారు సార్. ఇంత మంచి రిజల్ట్ ఉన్నా కానీ భయంతో లేకపోతే తెలియదు. కానీ దేవుడు స్వయంగా ఆశీర్వాదం ఇచ్చినా రిసీవ్ చేసుకోకపోతే అది దురదృష్టం. కానీ ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీకు నా మాట క్లారిటీ వస్తుందని నాకు తెలియదు, మీకే అర్థమవుతుంది. ఇంతకుముందు అసలు మాట సరిగా రాకపోతుండే, నేను మాట్లాడుతుంటే వస్తలేదని. ఇప్పుడు మాట, ఎందుకంటే పక్షవాతం వచ్చినప్పుడు మాట కూడా క్లారిటీ రాలే. ఇంకొకటి, నాకు లెఫ్ట్ లెగ్ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా అయినాయి, ఇప్పుడు ప్రతిరోజు మంచిగా అయినా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ టాబ్లెట్లు ఆ టాబ్లెట్ రెండు వాడి సార్ నేను థైరాయిడ్ వచ్చేసింది సార్. ఆటోమేటిక్ గా థైరాయిడ్, అది ఎట్లా వచ్చిందో ఏమొచ్చిందో నాకు తెలియకుండానే థైరాయిడ్ వచ్చేసింది. పోయి టెస్ట్ చేపిస్తే ప్రతి నెల 3000 నుంచి 4000, 6000, 3 నుంచి 6000 అట్లా పెట్టాల్సి వస్తుంది సార్. మహబాద్ నుంచి ఒకసారి మహమ్మద్ రబ్బానీ గారు నాకు పరిచయం చేశారు సార్ ఈ ప్రోడక్ట్ ని. క్యూర్సెల్ ప్రోడక్ట్ న్యూయం కంపెనీ బాగుంటది, ఒక్కసారి దీన్ని వాడి చూడు అని చెప్పేసి నాకు పరిచయం చేశారు సార్. ఆ సార్ నాకు పరిచయం చేసిన ఏమంటే నేను ఈ ప్రోడక్ట్ ని వాడుతూ మంచిగానే వాడుతూ ఈ మళ్ళీ నేను ఈ ఒక 2 నెలలు 3 నెలలు వాడుతున్నా సార్. నేను ఈ వాడుతున్న తర్వాత నేను పోయి టెస్ట్ చేపించిన సార్. పొటాషియము, క్రియాటిన్ ఈ అన్ని నార్మల్ వచ్చేసినాయి సార్. టెస్టింగ్ చేపించిన ఫోటోలు కూడా చూపెడుతున్నాను చూడండి సార్, టిక్ చేశాను ఇక్కడ. ఈ తర్వాత మా మిసెస్ కు మైగ్రాన్ ప్రాబ్లం ఉంది సార్. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేపిస్తే పోతుంది, మైగ్రాన్ ఇది పోతుంది అని అంటారు. కానీ ఒక పూట అన్నం తింటే ఒక పూట తినకపోయేది సార్. ఈ నొప్పి వచ్చినప్పుడు 10 నుంచి 15 రోజుల్లో ఒకసారి వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వచ్చినప్పుడల్లా అన్నం తినకుండా బాగా ఇబ్బంది పడేది సార్. ఈ ప్రోడక్ట్ మా మిసెస్ ని కూడా వాడిపిస్తున్నా సార్, ఆమె కూడా వాడుతుంది. వాడటం వల్ల ఈ నొప్పి అనేది లేకుండా కొద్దిగా నార్మల్, అసలు మామూలు కాదు సార్. ఈ ప్రోడక్ట్ మాకు పరిచయం చేసిన మహమ్మద్ రబ్బానీ గారికి, ఇక లయన్ ప్రసాద్ సార్కి,
పొటాషియము, క్రియాటిన్, థైరాయిడ్, ఇంకా ఎన్ని అసలు ఏం చేయాలన్నా కష్టపడి సంపాదించే డబ్బు అంతా హాస్పిటల్ చేస్తున్నాం సార్. మేము అయితే మా నాయనకు గ్యాస్ ప్రాబ్లం సార్. గ్యాస్ టాబ్లెట్లు, గ్యాస్ సిరప్ బుడ్డి ఎప్పటికీ ఇంట్లో ఉండాల్సిందే సార్. ఆ సిరప్, ఆ టాబ్లెట్లు ఇప్పుడు 3 నెలల నుంచి ఈ ప్రొడక్ట్ వాడుతుంటే ఆ ప్రొడక్ట్ హాస్పిటల్ టాబ్లెట్లు అసలు మా ఇంటికాడ చూద్దామన్నా ఒకటి కూడా అవపడతలేదు సార్. అంత అసలు మామూలుగా సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కోటి వందనాలు సార్. ఈ కాలు నొప్పి, చెయ్యి నొప్పి, పని ఎక్కువ చేయడం అంటే చెయ్యి నొప్పి వచ్చేస్తుంది సార్. నేను ఎంతో బాధపడినాను, ఎక్కడెక్కడ హాస్పిటల్లో తిరిగాను, కానీ నాకు ఎక్కడ కానీ రిజల్ట్ అనేది తేలేదు సార్. హాస్పిటల్కి వెళ్ళాలంటే టాబ్లెట్, ఇంజక్షన్ వేస్తారు, 24 గంటలు పని చేసేది. మళ్ళీ నాకు తలనొప్పి వచ్చేది, కళ్ళు తిరిగేది, నేను ఎక్కడ పడిపోతాను అని నాకు భయం వేసేది సార్. ఎన్నో రోజులు బాధపడినాను, ఏడ్చుకున్నాను, నా వల్ల అనేది కావడం లేదు సార్. కానీ ఒకసారి డాక్టర్ దగ్గర పోయినాక నీ జీవితం ఇంతే ఏమమ్మా అట్లని చెప్పారు డాక్టరు. అప్పుడు చూసి నేను బాధపడి ఏడ్చుకున్నాను. మనకు పిల్లలు ఉన్నారు, కానీ ఈ వయసుకి ఇలా అయ్యింది అని నేను చెప్పేది, బాధపడుకునేది, ఏడ్చుకునేది సార్. కానీ ఇప్పుడు మళ్ళీ రమేష్ సారు మా ఇంటికి వచ్చి చెప్పి ఈ ప్రొడక్ట్ గురించి చెప్పారు సార్. చెప్పిన తర్వాత అది వేసుకున్నా కానీ ఒకటి పూర్తిగా వాడినా కానీ నాకు రిజల్ట్ అనేది తెలియదు. మళ్ళీ నేను బాధపడినాను, ఎందుకు ఇట్లా చేశాడు దేవుడు అని నేను చెప్పి ఏడ్చుకున్న రోజులు ఉన్నాయి సార్. మళ్ళీ ఇంకో ప్యాకెట్ వాడాను. 4 చాక్లెట్లు వాడిన తర్వాత నాకు రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత నాకు చాలా కళ్ళు కనపడడం, నడుము నొప్పి లేదు, తలనొప్పి లేదు. నాకు చాలా అద్భుతంగా నేను నా పని నేను చేసుకుంటున్నాను. కానీ చేసుకున్న తర్వాత ఒకరిని గురించి ఆలోచించును, నేను ముందుకు పని చేయాలి అని జ్ఞానము నాకు చాలా అద్భుతంగా, చాలా బాగా పని చేస్తాను సార్. నడుము నొప్పి అంటే నాకు బ్లీడింగ్ కూడా పోయేది సార్. బ్లీడింగ్ పోయేది, వైట్ పోయేది. చాలా కష్టాలు పడాను సార్. నేను చాలా కష్టాలు పడిన తర్వాత హాస్పిటల్కి ఎన్నో రోజులు తిరిగాను, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టాను. నాకు అప్పటికి రిజల్ట్ అనేది తేలేదు సార్. ఇప్పటికీ ఈ ప్యూర్ సెల్ వల్ల నాకు చాలా అద్భుతంగా, చాలా రిజల్ట్ అనేది చాలా బాగా వచ్చింది సార్. ఈ పౌడర్ మన జీవితాంతం ఉంటాదా అని మనసులో ఒక ఆశ అనేది ఉండదు సార్. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. ఎస్ మేడం, లోకేశ్వరి గారు. ఇయర్స్ నుంచి బీపీ, స్పాండిలాస్ ఇవి ఉన్నాయండి, గ్యాస్ట్రిక్, ఈ ప్రాబ్లమ్స్ తో నేను చాలా సఫర్ అవుతాను. మరి నాకు ఈ క్యూర్ సెల్ ఎలా దేవుడు నాకు అందించాడంటే, గత సెప్టెంబర్ మాసంలో రాజేష్ గారు, సాయిలక్ష్మి గారు, రావు గారు, నాంచారయ్య గారు వీళ్ళు మీటింగ్ పెట్టారు సార్. రమ్మంటే నేను వచ్చి, మా వారు రమ్మని చెప్పారు. నేను వచ్చి ఇలాగే చెప్తారులే అని చెప్పి నేను రానంటే మా వారు రిక్వెస్ట్ చేస్తే నన్ను తీసుకొని వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత మా పాప, నేను, మా వారు, మా ముగ్గురివి ఈ క్యూర్ సెల్ లో జాయిన్ అయ్యి మా క్యూర్ సెల్ వాడుతున్నామండి. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే, నా లైఫ్ లో నేను ఇంకా నేను త్వరగా చనిపోతానని ఒక విధమైన భయం ఉండేదండి. ఇన్ని సంవత్సరాలు బట్టి నాకు షుగర్ ఉంది. ఈ షుగర్ వల్ల నా అవయవాలు అన్ని పాడైపోతున్నాయి లోపల. రోజు ఇన్ని టాబ్లెట్లు వేస్తున్నాను. దీనివల్ల నేను చాలా భయపడి ఎప్పుడు నేను హాస్పిటల్స్ లోనే వెళ్ళేదానండి. జనరల్ హాస్పిటల్, నా గ్లోకోమా కూడా వచ్చేసింది. ఆ గ్లోకోమా ఐ హాస్పిటల్ కూడా వెళ్ళేదానండి. ఇన్నిటితో నేను బాగా సఫర్ అవుతున్న టైంలో నాకు ఈ క్యూర్ సెల్ దేవుడు అనుగ్రహించాడండి. నేను హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తుండేదాన్ని. 2016లో వైజాగ్ షిఫ్ట్ అయిపోయామండి. నేను అప్పటి నుంచి ఏం ఉద్యోగం చేయలేదు. నాకైతే ఈ 2025లో ఒక ఉద్యోగం ఇంట్లో ఉండి చేసుకోవాలని, లేదా ఒక బిజినెస్ చేసుకోవాలని ఆశ ఉండి ప్రార్థన చేసుకునేదాన్నండి. మరి నాకు ఒక విధమైన ఈ మందులు వాడకుండా నాకు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేసుకునేదాన్ని. వాటికి జవాబుగా నాకు ఈ క్యూర్ సెల్ దేవుడు అందించాడండి. ఈ క్యూర్ సెల్ వల్ల నాకైతే ఎంతో ఆరోగ్యం వచ్చిందండి. నాకైతే నిద్ర ఉండేది కాదండి. లెగిస్తే అలా కూర్చొని ఉండేదాన్నండి. దానివల్ల నాకు